భారతదేశంలో ఇన్ని కోట్ల మంది యువతీ యువకులు ఉన్నారు. అందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి వచ్చి చదువు కొంతమంది మాత్రమే ఉంటారు. అందున ఒక ప్రఖ్యాతమైనటువంటి విద్యా సంస్థలో చదువుకోవడానికి కావలసినటువంటి అర్హత సంపాదించుకోవడం అంటే అది అంత తేలికైన విషయమేం కాదు. నేను ఇవాళ జరుగుతున్నటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్ చూస్తూ ఉంటాను. ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థినికి కూడా చాలా ప్రఖ్యాతి వహించినటువంటి కాలేజీలో చదువుకోవాలనేటటువంటి కోరిక ఉంటుంది. అదేం పేరాశ కాదు. విద్యయందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. బాగా చదువుకోవాలి, మంచి చోట చదువుకోవాలనేటటువంటి కోరిక ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థినికి ఉండవలసిందే. కానీ అందరికీ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటటువంటి అదృష్టం లభిస్తుందా? అందులో ఎవరు బాగా చదువుకోగలిగారో, ఎవరు చాలా మంచి మార్కులు సంపాదించుకోగలిగారో, ఎవరు అంతకుముందు విద్యాభ్యాసమునందు బాగా పరిశ్రమ చేసి ఉన్నారో వాళ్ళు కదా మంచి ప్రఖ్యాతమైనటువంటి కళాశాలలో చదువుకోగలరు. ఇంత ప్రఖ్యాతి వహించినటువంటి కళాశాలలో చదువుకుంటున్నటువంటి మీ అందరినీ చూడటము అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం విశేషంగా పొందినటువంటి ఇన్ని ముఖాలు చూడడం ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనల్ని తెలియచేస్తున్నాను. ఇక ఇవాళ రోజున మీకు పనికొచ్చే మంచి మాటలు ఏవైనా నన్ను చెప్పవలసింది అని కోరారు. మీకు కావలసినటువంటి విద్య అత్యంత సమర్థత కలిగినటువంటి వారు, శాస్త్రమునందు బాగా ప్రవేశమున్నటువంటి అధ్యాపకులు మీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నారు. నేను అటువంటి విషయాన్ని చెప్పడానికి తగిన సమర్థత కలిగిన వాడను కాను. కానీ మరి నన్ను ఎందుకు ఆహ్వానించడం, నేనేం మాట్లాడాలి మీతో అంటే, మీకు సంస్కారములు కలగజేయగలిగిన 4 మంచి మాటలు ఏవైనా నేను మాట్లాడగలిగితే, నా మాటలలో ఏ ఒక్క మాట అయినా మీకు ఉపయోగపడితే, దాని వలన మీ జీవితంలో ఇంకొంత మంచి విషయాన్ని మీరు ఏర్పరుచుకోవడానికి నేను మీకు సహాయపడగలిగితే, ఒక మనుష్యుడిగా సమాజంలో 50 సంవత్సరాలు దాటిపోయినటువంటి పెద్దవాడిగా నా జన్మకి ఒక సార్థకత. నేను 10 మంది పిల్లలకి 4 మంచి మాటలు చెప్పగలిగాను. ఆ మాటలు వాళ్ళకి పనికొచ్చాయని నాకు ఒక రకమైన సంతృప్తి. ఆ సంతృప్తి కొరకు మాత్రమే మీ వద్ద కూర్చోవడం జరిగింది. మనకి ఏదైనా ఒక మంచి మాట చెప్పాలి అన్నప్పుడు నా బుద్ధికి తోచిన మంచి మాట నేను చెప్పకూడదు. ఎందుచేత అంటే నాకు మంచి అనిపించినది నిజంగా మంచి కావచ్చు, మంచి కాకపోవచ్చు. ఈ ఏడాది నేను వచ్చి మీ దగ్గర చాలా మంచి విషయం ఇది అని చెప్పింది, వచ్చే ఏడాది నేను మళ్ళీ వచ్చేటప్పటికే గత సంవత్సరం నేను అలా చెప్పకుండా ఉండవలసింది. తర్వాత నాకు తెలిసింది అది మంచిది కాదని అన్న విషయాన్ని చెప్పే అధికారం నాకు ఉండదు. అలా అందుకే స్వబుద్ధికి అంటే తన బుద్ధికి తోచిన దాన్ని 10 మంది ఆచరించవలసిన విషయంగా ఎప్పుడూ చెప్పవద్దు. 10 మంది ఆచరించడానికి నువ్వు ఏ విధమైన సందేహం లేకుండా నిర్భయంగా చెప్పగలిగిన మాట అంటే ఒక్కటే ఉంటుంది. అదే ఆర్యోక్తి అంటారు. ఆర్యోక్తి లేదా ఋషి వాక్కు. ఒక ఋషి చెప్పినటువంటి మాట. ఋషి దార్శనికుడు, భగవంతుని యొక్క అనుగ్రహం చేత సర్వము తెలుసుకున్నవాడు. కాబట్టి ఆయనకి 10 మందిని మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి మాట చెప్పడం అంటే భగవంతుడే మాట్లాడడం. ఆ స్థాయిని పొందినవాడు. అందుకని ఆర్యోక్తి అంటారు. ఆర్య అంటే పెద్దరికము అని. అందుకే మూకశంకరులు ఆర్యాశతకము అని చేశారు అమ్మవారి మీద. కాబట్టి ఆర్యోక్తిని స్వీకరించవలసి ఉంటుంది ఏదైనా చెప్పేటప్పుడు. వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో ఒక మాట అంటారు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం సర్మసు నసీదతి అంటారు. ఇది ఆర్యోక్తి. ఇది మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడికి అన్వయం అవుతుంది, ఒక్క విద్యార్థికే కాదు. అసలు మనుష్య జన్మ ఎత్తిన ప్రతివాడు దీన్ని అన్వయం చేసుకోవలసిందే జీవితంలో. ఎందుచేతంటే ధృతి అంటే పట్టుదల, ఒక నిర్ణయమును తీసుకొనుట. రెండవది దృష్టి అంటే మీరు ఆ పని చేయడానికి బయలుదేరినప్పుడు మీరు ఆ పని పూర్తి చెయ్యకముందే మీకు కలిసి వచ్చినటువంటి విషయాలు, మీరు పొందిన కీర్తి, మీరు పొందిన వైభవం. దృష్టి అంటే
ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలనం చేసుకుని అనుషంగిక ప్రయోజనానికి లొంగిపోకుండా, నేను మీతో మనవి చేశానే, దాని వలన వచ్చేటటువంటి కీర్తి కోసం, దాని వలన వచ్చే పొగడ్త కోసం ఆగిపోకుండా నిలబడగలగడం. మతి, మతి అంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన దానిగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దాక్ష్యం అంటే చెయ్యకుండా ఉండవలసిన పనిని చెయ్యకుండా ఉండడానికి కావలసిన ధైర్యాన్ని పొంది ఉండడం. ఈ 4 ఎవరు పొంది ఉంటాడో వాడు సకర్మసు నసీదతి, వాడు తలపెట్టిన పని యందు విఫలము కాడు. ఆయన ఏది సాధించాలనుకున్నాడో దానిని సాధించి తీరుతాడు అని మహర్షి ఆర్యోక్తినిచ్చారు. ధృతి అంటారు. ధృతి అంటే పట్టుదల, నిర్ణయము అని. ఏదో ఈ పని చెయ్యాలి అని ఒక నిర్ణయం చేసుకోవాలి జీవితంలో. ఏ నిర్ణయం లేకుండా చేసేటటువంటి ప్రయాణము గమ్యమునకు చేర్చదు. ఏదో నేను అలా నడుస్తూ ఉంటానండి అంటే బాటసారి అంటారు. ఆయన ఎక్కడికి వెడతాడు ఆయనకి తెలీదు, అలా నడుస్తూ ఉంటాడంతే. అందుకని ఆయనకి గమ్యం ఏమి ఉండదు, అలా నడుస్తూ ఉంటాడు. అలా కాదు, గమ్యమును చేరుట, దాని కొరకు నడక. నడకకి ప్రయోజనమేమి? గమ్యమును చేరుట. అందుకని గమ్యాన్ని చేరడానికి నడవాలి తప్ప ఏదో నడవడం కోసం నడవకూడదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ జీవితంలో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, అది గమ్యం. ఆ గమ్యాన్ని చేరడం కోసమని, ఆ నిర్ణయాన్ని జీవితంలో సాధించుకోవడం కోసమని పట్టుదలతో నడవాలి. ఆ పట్టుదలతో నడిచేటటువంటి విషయానికి ధైర్యము అని పిలుస్తారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. 2 మాటలు ఉంటాయి, నిర్భయత్వం, ధైర్యం. నిర్భయత్వం అంటే ఏమిటి? ధైర్యం కాదా? ఆయనకి భయం లేదండి అని నేను అన్నాను అనుకోండి, ధైర్యమేనా? ఆయన ధైర్యంగా ఉన్నాడండి అని నేను అన్నాను అనుకోండి, భయం లేకుండా ఉన్నాడనేనా? మరి నిర్భయత్వం, ధైర్యం, ఈ 2 మాటలు ఎందుకు రావాలి శాస్త్రంలో? అలా 2 మాటలు ఉండవలసిన అవసరం లేదుగా. అంటే ధైర్యంగా ఉన్నాడనాలి, లేకపోతే ఆయనకి భయం లేకుండా ఉన్నాడనాలి. నిర్భయత్వము అంటారు, ధైర్యము అంటారు. ఈ 2 మాటలు వాడతారు. ఈ 2 మాటలు మాట్లాడవలసిన అవసరం ఏమిటి అంటే, ఆయన ధైర్యంగా ఉన్నాడు అన్న మాటలో అర్థం ఏమిటంటే ఆరోగ్యవంతమైన భయమును కలిగి ఉన్నాడు అని గుర్తు. భయమునందు 2 ఉంటాయి. రక్తంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 2 ఉంటాయి. ఒకటి పాడు చేస్తుంది, ఒకటి బాగు చేస్తుంది హృదయ వ్యవస్థని. అలా భయంలో ఆరోగ్యవంతమైన భయము ఒకటి ఉంటుంది, మనిషిని పాడు చేసే భయం ఒకటి ఉంటుంది. ఏది పాడు చేసే భయమో అది దరికి రాకూడదు, ఏది మనిషిని బాగు చేస్తుందో ఆ భయం ఉండాలి. అందుకే ధైర్యం అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏది పాడు చేస్తుందో అది దగ్గర లేనివాడు, ఏది బాగు చేస్తుందో ఆ భయం దగ్గర ఉన్నవాడు. నేను చాలా ధైర్యంగా ఉంటానండి, నేను ఏ పనైనా చేస్తాను అన్న మాటకు అర్థం చెయ్యకూడని పని చేస్తాడు అని కాదు. ఇందాక మీ అధ్యాపకులలో ఒకరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఒక విద్యార్థిగా కళాశాలలో ప్రవేశించినటువంటి వ్యక్తి విద్యని మాత్రమే నేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి, తద్వారా సంస్కారములు పెంచుకోవాలి. కానీ చెయ్యకూడనటువంటి పనులు చేసింది ఒక పిల్ల, దొంగతనం చేసింది. అది ఎందుచేత జరిగింది అంటే దిద్దవలసిన అవసరం ఒకటి ఉంది. అంత మాత్రం చేత అవతల వ్యక్తి ఇక జీవితంలో ఎందుకు పనికి మారిన స్థితిని పొందాడని నిర్ధారించడం కుదరదు. సంస్కరించవలసి ఉంటుంది. ఏ దోషమున్నదో ఆ దోషమును తొలగించే ప్రయత్నం చెయ్యాలి. అసలు ప్రపంచంలో దోషము లేకుండా అందరూ జన్మించారనుకోండి, అప్పుడు ఈ ప్రపంచంలో 2 అక్కర్లేదు, శాస్త్రము గురువు అక్కర్లేదు. అసలు వాడికి పుట్టుకే ఉండదు. దోషము లేకుండా ఎవరు ఉంటారు? ఇవాళ మీ అందరికీ మంచి మాటలు చెప్పే నేను చిన్నతనంలో తెలియక నేను దోషభూయిష్టంగా ప్రవర్తించాను, నేను ఎన్నో దోషాలు చేసిన వాడిని. అంత మాత్రం చేత నేను సమాజమునందు పనికి మాలిన వాడను కాను. దోషమును గుప్తంగా సంస్కరించాలి, గుణమును సభాముఖంగా స్తుతి చెయ్యాలి. ఎందుచేత? ఒకటి ఆదర్శము, ఒకటి దిద్దవలసినది. వైద్యము గుప్తము, జ్యోతిష్యము గుప్తము. అది అతనికి మాత్రమే తెలియాలి, ఇంకొకరికి తెలియక్కర్లేదు. అందుకే డాక్టర్ గారు సభాముఖంగా వైద్యం చేయరు, ఒక్కొక్కరినే గదిలోకి పిలిచి వైద్యం చేస్తారు.
ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒక్కొక్కరికి చెప్పక్కర్లేదు, అందరికీ కలిపి చెప్పాలి. ఎవరో అందుకుంటారు. వర్షం లాంటిది ఉపన్యాసం, వైద్యం లాంటిది అవతల వారిలో ఉండేటటువంటి దోషాన్ని సంస్కరించడం. నిర్భయత్వం, ధైర్యం, ఈ రెండు మాటలకి మధ్యలో ఉన్నది ఆరోగ్యవంతమైన భయం. నేను మీతో ఒక మాట మనవి చెయ్యాలి అంటే, మీరు చదువుకుంటున్నారు, వృద్ధిలోకి వస్తున్నటువంటి విద్యార్థులు, రేపొద్దున్న మీరు పెద్ద పెద్ద పదవులలోకి వెడతారు. కానీ అప్పుడు కూడా మీకు మీ నాన్నగారంటే భయం. నాన్నగారంటే భయం అన్న మాటకు అర్థం నాన్నగారు మిమ్మల్ని ఏదో చేసేస్తారని కాదు. మా నాన్నగారు అలా చెయ్యొద్దన్నారు కాబట్టి నేను చేయను. నేను ఇది చేస్తే మా నాన్నగారు బాధపడతారు, మా నాన్నగారు అంగీకరించారు, ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే అది నా అభ్యున్నతికి కారణం కాదని మా నాన్నగారు చెప్తారు, అందుకు నేను అటువంటి పని చేయలేను అన్నారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని పిరికివారు అనవలసి ఉంటుందా, మీది ఆరోగ్యవంతమైన భయము అని చెప్పవలసి ఉంటుందా? మీకు మీ లెక్చరర్ అంటే గౌరవం, భయం, ఆయన వద్దన్న పని మీరు చెయ్యరు. అది మీ బుద్ధికి అప్పటికి మంచిదనిపించినా మీరు చెయ్యరు. నన్ను మంచి మాటలు చెప్పమన్నారు, నా బుద్ధికి తోచినవి నేను మంచి మాటలని మీకు చెప్పను అన్నాను. ఎందుకు చెప్పనన్నాను? ఏమో ఇప్పటికి మంచిదనిపించింది, వచ్చే ఏడాదికి మంచిది కాదనిపిస్తే ఈలోగా మీ భవిష్యత్తు ఏమవ్వాలి అది విని? అది భయం, అది ఆరోగ్యవంతమైన భయం, అవతల వాళ్ళు పాడవకూడదన్న భయం. దాన్ని జీవించి ఉన్నంత కాలము పొంది ఉండాలి. అందుకే గురువు పట్ల భయం, తండ్రి పట్ల భయం, తల్లి పట్ల భయం. దీనివల్ల అంటే వారి దగ్గర ఒక గుణం ఉంది, వారు ఎప్పుడూ మీ అభ్యున్నతిని కోరుతూ ఉంటారు. ఏ కారణం చేత కూడా మీరు జీవితంలో విఫలమైపోవడాన్ని కానీ, మీ జీవితంలో మీరు ఓడిపోవడాన్ని కానీ వాళ్ళు అంగీకరించలేరు. ఎప్పుడూ మీరు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మీకు చెప్పినా మీ అభ్యున్నతికి తగిన మాట చెప్తారు, మీ శక్తికి తగిన మాట చెప్తారు. మీ శక్తికి తగని మాట నేను చెప్పాను అనుకోండి, దాని కొరకు ప్రయత్నించి మీరు చతికిల పడిపోతే మీ జీవితంలో మీరు వైఫల్యాన్ని చెందుతారు, మీరు ఇంకా పైకి లేవలేరు. అలా కాకుండా మీ శక్తిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. అలా మాట్లాడగలిగినటువంటి స్థితి ఎందుకు వచ్చింది అంటే మీ అభ్యున్నతిని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి. తల్లి తండ్రి బిడ్డల కోసం ఏ త్యాగమైనా చేస్తారు. తల్లి తండ్రి చెయ్యని త్యాగం అంటూ ఏమీ ఉండదు. ఒక వయస్సు వరకే నేను బాగుండాలి, నేను కీర్తిగా బతకాలనుకుంటాను. ఒక వయస్సు దాటిన తర్వాత నేను కోరుకునేది ఏదంటే నా కొడుకు కీర్తివంతుడై బ్రతకాలనుకుంటాను. ఎందుకంటే నేను ఎంత కీర్తి సంపాదించుకున్నా నా కొడుకు సరైన మార్గంలో లేకపోతే నా కీర్తికి కళంకం వస్తుంది. ఇన్ని చెప్తారు కోటేశ్వరరావు, వాళ్ళ అబ్బాయి ఎటువంటి వాడో తెలుసా అన్నారు అనుకోండి, నేను సభాముఖంగా ఎవరికి ఏం చెప్తాను? చెప్పలేను. కాబట్టి ఎప్పుడూ నా కొడుకు వృద్ధిని నేను కోరుకుంటాను, ఏ తల్లిదండ్రులైనా అంతే. అందుకే ఆరోగ్యవంతమైన భయమును విస్మరించడం అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణం. సంస్కారము అన్న మాట అంత ఎక్కడ చేరిపోయి ఉంటుందంటే ఆరోగ్యవంతమైన భయమును విడిచిపెట్టి ఉండకుండా ఉండుట. ఆ భయాన్ని వదిలిపెట్టడం అత్యంత ప్రమాదహేతువు. మా నాన్నగారు నాకు చెప్పేది ఏమిటంటే, ఇంత వయసు వచ్చిన తర్వాత నేనేం చేయాలో నాకు తెలీదా అని ఏ విషయంలోనైనా మీరు స్వతంత్రించడం ప్రమాదహేతువే. ఆ తరువాత దాని ఫలితం తెలిసిన తర్వాత ఇంక మీరు దిద్దుకోలేరు. అదే నాన్నగారు నన్ను కన్నవారు, పెంచి పెద్ద చేసిన వారు, చదువు చెప్పించిన వారు, 10 మందిని అడిగి మా పిల్లాన్ని ఏ కాలేజీలో చేర్చమంటారని అడిగిన వారు, తాను సుఖంగా సంతోషంగా బ్రతకడం కూడా మానేసి డబ్బు దాచి మా ఫీజు కడుతున్నవారు, తనకి అనారోగ్యంగా ఉన్నా కూడా పెద్ద హాస్పిటల్కి వెళ్లకుండా ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన వైద్యం చేయించుకుంటున్నవారు. అటువంటి వారు ఎప్పుడు చెప్పినా నా అభ్యున్నత కొరకే చెప్తారు అని అనుకున్నారనుకోండి, దాన్ని ఆరోగ్యవంతమైన భయము అంటారు. అందుకే మనిషి ఎంత పెద్దవాడు కానివ్వండి, ఈ భయం ఎవరో ఒకరి పట్ల ఉంచుకోవాలి. అందుకే జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోవలసినటువంటి వ్యక్తిని ఒకరిని ఉంచుకుంటారు. ఇదే ఆదర్శవంతంగా ఒక వ్యక్తిని స్వీకరించుట. అది స్వీకరించలేకపోయాడు అనుకోండి, మీకు మార్గదర్శనం లభించదు.
అస్తమానం మీకు వచ్చి ఇది మంచి ఇలా చెయ్యి, ఇది మంచి ఇలా చెయ్యి, ఇది చెడు ఇలా చేయకు అని చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ప్రతి సందర్భంలో ప్రతి సంఘటనలో మీకు చెప్పేవాళ్ళు ఉండరు. కానీ ఒక ఆదర్శవంతమైన వ్యక్తి అన్నవాడు ముందు ఉండాలి. ఆ వ్యక్తిని మీరు ఆదర్శంగా తీసుకోవడము అంటే మీ మనస్సు ఆయన యందు నిలబడాలి. చాలా కష్టపడితే తప్ప మహాత్ముడు కాలేడు. ఓవర్ నైట్ మహాత్ములైపోయినటువంటి వాళ్ళు లోకంలో ఎవ్వరూ ఉండరు. ఎంతో కష్టపడి వృద్ధిలోకి వచ్చినటువంటి వాడు మాత్రమే లోకమునకు దార్శనికుడుగా నిలబడగలుగుతాడు. ఆయన జీవితం వెనక ఎన్నో కష్టాలుంటాయి. వాటిని దాచకుండా లోకానికి చెప్పి మీరు ఇలా బ్రతకవలసి ఉంటుంది అని చెప్పిన వాడెవరో ఆయన మాత్రమే మీకు ఉపకారం చెయ్యగలడు. అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తారు, మీకు ఒక రోల్ మోడల్ ఉండాలి అంటుంటారు. మీరు ఎప్పుడూ ఒకరిని ఆదర్శంగా తీసుకోండి అని చెప్తుంటారు. మీరు అలా వశపడడం అన్నది మీకు రాలేదనుకోండి, అది రాకపోతే అభ్యున్నతి అక్కడతో ఆగిపోతుంది. నేను మీ అందరూ చాలా ప్రేమించే వ్యక్తి, మీ అందరూ చాలా అభిమానించేటటువంటి వ్యక్తి. ఆయనని మీరు అభిమానించడం ఏమి? భారతదేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలు ఎంతో అభిమానిస్తారు. పెద్దవాళ్ళు తమ కొడుకుగానే భావన చేసి ఆశీర్వచనం చేస్తారు అతను ఇంకా వృద్ధిలోకి రావాలని. ఎవరో కాదు, సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్కి చిన్నప్పుడు క్రికెట్ నేర్పినటువంటి మాస్టర్ ఉన్నారు. ఒకప్పుడు ఆ మాస్టారు సచిన్ టెండూల్కర్ని ఈడ్చి లెంపకాయ కొట్టాడు. ఆయనకి సన్మానం జరిగితే టెండూల్కర్ ఆ సభకు వచ్చాడు. వచ్చి ఆయన ఓ మాట చెప్పాడు, నేను ఇవాళ అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించినటువంటి క్రికెటర్ అన్న కీర్తి తెచ్చుకోవడం వెనక ఒక సంఘటన ఉంది. ఈ కోచ్, ఈ మాస్టర్ నాకు క్రికెట్ నేర్పారు. నేను ఒకనకొకప్పుడు ఒకేలా వస్తున్నటువంటి ఒక బంతిని ఆడడంలో పదే పదే విఫలమయ్యాను. ఆయన నన్ను వెంటనే పిలిచి ఈడ్చి లెంపకాయ కొట్టారు. ఏమిరా నీకు దృష్టి లేదా? ఒకేలా వేస్తున్నారు బంతిని, అది నువ్వు ఆడలేవని గ్రహించారు. దానికి నువ్వు అవుట్ అవుతున్నావు. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడాన్ని నువ్వు నిశ్చయించుకోలేవా? ఎందుకు దృష్టి పెట్టలేవు? ఎక్కడుంది లోపం అని కొట్టారు. ఆనాడు నేను గ్రహించాను, ఎంత ప్రతి బంతిని జాగ్రత్తగా ఎదుర్కోవాలి జీవితంలో. ఇవాళ ఇంత కీర్తి వహించాలని నేను ఏ ఒక్క బంతిని అజాగ్రత్తగా ఎదుర్కొన్నా నేను కీర్తి శిఖరాల మించి జారిపోతాను. నాకు ఇది నేర్పిన మహానుభావుడు. ఆయన వేసిన పునాది మీద ఏర్పడినటువంటి కీర్తి సౌధంలో నేను నిలబడ్డాను. అందుకే ఆయన కొట్టిన దెబ్బ నా జీవితంలో నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుందని చెప్పి కాళ్ళకి నమస్కరించి పూలదండ వేశాడు. అందుకే 40 సంవత్సరముల వయసులోకి ప్రవేశిస్తున్నప్పటికీ అసలు ఏసీలోంచి బయటికి రావలసిన అవసరం అతనికి లేకపోయినా ఇప్పటికీ 36 డిగ్రీల టెంపరేచర్ బయట ఉన్నప్పుడు ఉదయం 9 గంటలకి ఫీల్డింగ్లోకి వెడితే సాయంకాలం 5 గంటల వరకు నిలబడగలిగినటువంటి దేహదారుఢ్యాన్ని పొంది ఉన్నాడు. కళ్ళజోడు కూడా పెట్టుకోకుండా ఆడగలుగుతున్నాడంటే అతని వెనక ఎంత పరిశ్రమ ఉందో మీరు ఆలోచించండి. ఒక్క మాట ఎప్పుడైనా తొందరపడి ధూర్తతనంగా మాట్లాడటం, ఫామ్లో లేడని ఎన్నో విమర్శలు చేశారు. ఆఖరణ అతను మళ్ళీ సెంచరీలు కొట్టాక ఒకటే అన్నాడు, నన్ను నోటితో విమర్శించారు, నేను బ్యాటుతో జవాబు చెప్పాను, నా నోటితో ఎందుకు అన్నాడు. చాలా కష్టం ఆ రెస్ట్రైంట్. అలా ఉండగలగడం జీవితంలో చాలా గొప్ప విషయం. టెండూల్కర్ని కేవలం ఒక క్రికెటర్గా మీరు తీసుకోకండి. సెట్టింగ్ ఎగ్జాంపుల్గా సచిన్ టెండూల్కర్ యొక్క జీవితం పుస్తకం చదవండి. ఏ మహాత్ముడి జీవితం అంత తేలికైంది కాదు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యాడు. అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ఎన్నో ఉపగ్రహ నౌకలను పంపించాడు. అంత చేసిన కలాం గారు జీవితంలో పడినటువంటి కష్టాలు మీరు చదివితే, మూవింగ్ ట్రైన్లోంచి న్యూస్ పేపర్స్ బండిల్స్ కింద పారేస్తే ఆ పేపర్ల కట్ట ఏరి సైకిల్ వెనకాతల కట్టుకుని రామేశ్వరం అంతా తిరిగి ఇంటింటి ఆ న్యూస్ పేపర్ వేసి ఇంటికొచ్చి అమ్మ పెట్టిన చపాతీలు తిని నమాజ్ చేసి స్కూల్కి వెళ్ళి చదువుకుని సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు సైకిల్ వేసుకుని అన్ని ఇళ్ళకి వెళ్ళి పేపర్ బిల్లు తీసుకుని అది తీసుకెళ్ళి యజమానికి కట్టి రాత్రి వచ్చి రెండో ప్రపంచ యుద్ధంలో తగినన్ని రొట్టెలు కూడా దొరకనటువంటి రోజుల్లో చిన్న మిణుకుమనేటటువంటి దీపపు కాంతిలో చదువుకుని ఇండామిటబుల్ స్పిరిట్ అనే పుస్తకం రాశారు. విద్యార్థులు తప్పకుండా చదవాలి ఆ పుస్తకాన్ని.
అందులో ఆయన ఒక మాట రాశారు, ఈ శరీరంలో ఉన్న రక్తం, ఈ శరీరంలో ఉన్న మాంసం ఒక సంఘటనకి, ఒక వ్యక్తికి రుణపడ్డాయి. ఆ రుణపడిపోయినటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని కలాం ఎప్పుడు ప్రవర్తిస్తాడని రాసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో గోధుమలు దొరకట్లేదు. ఆయన వెళ్ళి రొట్లు తింటున్నారు. వాళ్ళ అమ్మగారు అదే పనిగా రొట్లు వేసి పెడుతున్నారు. చాలా బాగున్నాయని తినేశారు. తినేసి పక్క గదిలోకి వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య పిలిచి అన్నారు, నీకు బుద్ధుందిరా అన్నారు. ఏమన్నారు? అమ్మకి రొట్టెలు లేవు, నువ్వు తింటున్నావు, రుచిగా ఉన్నాయన్నావని అమ్మ పెట్టేసింది నీకు. నువ్వు తినడం కాదు, నువ్వు తినడంతో పాటుగా వేరొకరి యొక్క విషయాన్ని ఆలోచించడం కూడా జీవితంలో నేర్చుకో అని మా అన్నయ్య చెప్పాడు. అది నా జీవితానికి శిలాశాసనమైంది. తను కూడా తినడం మానేసి నాకు పెట్టిన మా అమ్మ ఉన్నదే, ఆ అమ్మని తలుచుకుని జాతి, ఆ అమ్మ కడుపున పుట్టిన పిల్లవాడు ఈ దేశానికి ఇంత చేశాడు అన్న కీర్తి మా అమ్మకి రావడానికి ఆనాడు తను తినడం మాని రొట్టెలు పెట్టిన మా అమ్మ కోసం కలాం పెళ్లి చేసుకోవడం మర్చిపోయాడు. అంత కష్టపడి మహానుభావుడు ఈ దేశానికి సేవ చేసేశారు. ఒక వ్యక్తి ఏదో ఒక సంఘటనకి ఒకరికి జవాబుదారీతనం వహించాలి. ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకుని ఆరోగ్యవంతమైనటువంటి భయాన్ని జీవితంలో నిలబెట్టుకోవాలి. ఇవాళ చాలా భయంకరమైనటువంటి వ్యాధి పొటమరించింది ఎక్కడ ఉంది అంటే, యథార్థానికి ఇది మా జీవితాల మీద ప్రభావం చూపించదు. ఎందుకనంటే మావి పొంగి చల్లారిపోయిన పాలు. కాబట్టి మేము అంత తొందరగా ప్రేరణ చెందాం, మేము అంత తొందరగా ప్రతిస్పందించాం. మాకు తెలుసు యుక్తాయుక్త విచక్షణతో కొంచెం ఆలోచించగలం. అందుకని మేము ఒక తప్పు పనికి ఆకర్షితులం కాలేదు అంటే మాకేం సన్మానాలు చెయ్యక్కర్లేదు. 50 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అని తెలియకుండా ఉంటేది తప్పు తప్ప, తెలుసుకుని చేయకుండా మానేశాడు అంటే అందులో గొప్పతనం లేదు. కానీ ఇవాళ మీ జీవితాలు ఒక పెద్ద ప్రమాదపు పోకడ యందు చేరిపోయి ఉన్నాయి. ఏమిటా పోకడ అంటే, అసలు ఆరోగ్యవంతమైనటువంటి భయంతో మీరు ఉండాలని చెప్పేటటువంటి మాటతో కూడుకున్న విషయం మీకు లేదు. ఎందుకని? మీరు ఇవాళ ఒక న్యూస్ పేపర్ విప్పి చదివారనుకోండి, ఆ న్యూస్ పేపర్ నిండా కూడా నిర్భయంగా ఇలాంటి మాట మాట్లాడవచ్చా, ఈ మాట మాట్లాడితే ఎన్ని లక్షల మంది జీవితాలు పాడైపోతాయి, అసలు ఒక వ్యక్తి నోటి వెంట ఇంత పారుష్యంతో కూడుకున్న భాష రావచ్చా, ఇలా మాట్లాడడం కుదురుతుందా, తప్పు కదా అలా మాట్లాడవచ్చా అని నిగ్రహంతో ఉండి మాట్లాడగలిగిన వాడు లేడు. అలా మాట్లాడగలిగిన వాడున్నా వాడి మాటలకు విలువ లేదు. పత్రిక రాయదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.